మీరు నేను సభాముఖంగా చెప్పాను అని అనుకోకపోతే మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను. నేను ఒకనాడు ఒక కామ్యార్థినై నాకు జీవితంలో ఒక చాలా గొప్ప ప్రమాదం ఒకటి వచ్చింది, ఒక గొప్ప సంకట స్థితిని పొందాను ఒకానొక నాడు. అంటే అది నా కొడుకుకి జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ రూపంలో పొందాను నేను. పొందితే అప్పుడు వాడికి చాలా ప్రమాదకరమైన విషయం జరిగితే వాడు స్వస్థితిని పొందితే ఒకసారి నా కూతురు విషయంలో ఆ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాను. అందుకని సత్యనారాయణ మళ్ళీ నేను నడిచి నీ కొండకొస్తాను అన్నాను. కానీ ఈ ప్రవచనాలు లేకపోతే ఆఫీసు హడావిడిలో జ్ఞాపకంలో ఉంది వెళ్ళాలని, కానీ ఆలస్యం అయిపోతుంది. మార్చి వచ్చేసింది, ఎండలు ఎక్కువైపోతున్నాయి. సరే మనం బయలుదేరిపోవాలని ఒకరోజు బయలుదేరిపోయాను. ఆ పాదయాత్ర బయలుదేరి నడిచి వెళ్ళిపోయాను. నడిచి వెళ్ళిపోయి సాయంకాలం 6:30 అయింది. కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవ్వరు లేరు, ఒక్కడనే భాగవతం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈశ్వరుడే నా కొడుకుని రక్షించేటప్పుడు ఆ కొండెక్కేసి స్వామి దర్శనం చేసుకోవడానికని లైన్లో వెళ్ళి నించున్నాను. నించుంటే అప్పటి వరకు నడిస్తే అడుగు తీసి అడుగు వెయ్యగలిగేవాడిని. కానీ ఎప్పుడైతే నించున్నానో ఎదురు వాళ్ళు నడిస్తే కాలు లేచేది కాదు క్యూలో అడుగు తీసి అడుగు వేయడానికి. ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి అన్నాడు, మాస్టర్ మీరు ఏమిటండి క్యూ నడిచేస్తుంటే మీరు అలా నడుస్తారేమిటి, ఓపిక ఉన్నవారే కదా, అంత మనిషి ఉన్నారు అడుగేయిద్దా అన్నాడు. అంటే నేను అన్నాను, అయ్యా లేదండి, నేను ఒక కామ్యం కోసం మొక్కుకుని నేను కాకినాడ నుంచి తెల్లవారుజామున బయలుదేరి పాదయాత్రలో వచ్చాను, కాళ్ళు పట్టేసేయండి, అడుగు పట్టలేదు, అందుకని నిలబడిపోతున్నాను అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన వెంటనే ఒకరిని పిలిచి తాళాలు తీ అన్నాడు. వారు గబగబా తాళాలు తీసేశారు. మాస్టారు మీరు నా వెనకాతలు రండి అన్నాడు. అని చేయి పట్టుకుని నేను ఆయన అయ్యా మీరెవరు అని అడుగుదామంటే కుదరట్లేదు. అడుగులు వేసుకుంటూ తీసుకెళ్ళి తిన్నగా సత్యనారాయణ స్వామి వారి అంతరాలయంలోకి తీసుకెళ్ళి వీరి గోత్రనామాలతో పూజ చేయండి అన్నాడు. వాళ్ళు గోత్రనామాలతో పూజ చేసి నాకు ప్రసాదం ఇచ్చారు. ఆ పువ్వులు అవి నిర్మాల్యం ఇచ్చారు. తీసుకుని నేను దిగలేక మెట్లు దిగుతున్నాను అదేంటి స్వామివారి యొక్క కింద యంత్రాలయం దగ్గరికి. ఆయన మళ్ళీ వచ్చి లోపలికి ఈయన్ని లోపలికి పంపండి అన్నారు. అంటే వాళ్ళు పంపించేశారు. ప్రదక్షిణం చేసిరండి మాస్టారు అన్నాడు. చేసేసి వచ్చేసాను. మళ్ళీ చెయ్యట్టుకుని ఆయన కనపడ్డ వాళ్ళందరూ ఆయనకి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటున్నారు. ఆయన ఎవరో అడుగుదామంటే నాకు కుదరట్లేదు. ఇలా తీసుకెళ్ళి ఆయన నన్ను ప్రసాదాలు కొనుక్కునే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. లేచి వెళ్ళి టోకెన్ కొనుక్కుని ప్రసాదం కొనుక్కోవడానికి ఓపిక లేదు. ఆయన అన్నారు, ఏమండి మీరు ప్రసాదం తీసుకోవాలేమో అన్నారు. అవునండి అన్నాను. ఆ డబ్బులు ఇలా ఇవ్వండి నేను తెచ్చి పెడతాను అన్నారు. నేను డబ్బులు ఇచ్చాను. ఆయన ప్రసాదం ప్యాకెట్లు తెచ్చి నాకు ఇచ్చేశారు. మాస్టారు ఒక కప్పు కాఫీ తాగండి అని వెళ్ళి ఒక కప్పు కాఫీ తెచ్చి ఇచ్చారు. కాఫీ తాగాను. తర్వాత ఆయన అన్నారు, ఖచ్చితంగా అదే సమయం నా కొడుకుకి యాక్సిడెంట్ అయినప్పుడు ఏ మంత్రం వినపడిందో నేను ఏ మంత్రం గురించి వ్యాఖ్యానం చేద్దామని హనుమ గురించి నమస్తే వాయోత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నదానిలో వాయుపుత్రుడిగా చెప్దామని మా దొరగారింటికి వెళ్ళా. అప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది. అదే మంత్రం అన్నవరంలో వినపడుతుంటే నేను ఆశ్చర్యచకితుడనై ఇలా చూస్తున్నాను. నేను ఆయనతో ఒక్క మాట మాట్లాడలా. నేను ఇలా కామ్య సంబంధినై వచ్చాను, కోరిక తీరన్నాను అంతే. ఆయన నా దగ్గరకు వచ్చి నిలబడన్నారు, మాస్టారు మీరు ఎప్పుడైనా సరే ఆపద వచ్చినప్పుడు ఇక్కడ శుద్ధితో ఈశ్వరుడున్నాడు అని నమ్మి మీరు అడిగితే మా స్వామి ప్రభావం ఈ యంత్రాలయంలోంచి ఎక్కడికైనా వినపడుతుంది. ఈ బ్రహ్మాండంలో వినబడి మిమ్మల్ని ఆదుకోగలడు. మీరు ఆదుకోగలరు కాబట్టే ఏ మంత్రం గురించి మీరు వెళ్ళారో ఆ మంత్రం వినపడుతుండగా మీరు ఇవాళ ప్రసాదం నా చేత్తో పట్టుకున్నారు. సంతోషం, మీ కార్యం తీరింది కదా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నేను ఆయన అయ్యా మీరెవరో అని అడుగుదామని ప్రయత్నం చేస్తున్నాను, కాళ్ళు సహకరించట్లేదు. ఈలోగా నేను మెల్లిగా లేచి ఆయన వెళ్ళిపోయాను తీసుకువెళ్ళి అక్కడ కనపడ్డ వాళ్ళని ఆయన ఎవరండి ఇలా వెళ్ళినాయి, ఎవరు వెళ్ళారండి అంటాడు. ఎవరు వెళ్ళారంటే నేను ఒక ఆయన ఇప్పుడు నాకు సహాయం చేశారండి, గుళ్ళోకి కూడా తీసుకెళ్లారు, నాకు అర్చన చేయించారు, ఇంకా మళ్ళీ గుళ్ళోకి ఎక్కడానికి కాళ్ళు సహకరించవు. సరే ఇంతలోకే నా భార్య ఫోన్ చేసింది, ఏమండి మీరు పాదయాత్ర వెళ్ళారని ఎవరికి చెప్పొద్దని చెప్పాను నేను. మీరు పాదయాత్రకు వెళ్ళారని తెలిసింది, శివకుర్తి భాస్కరారు అయ్యో ఒకవైపే కదమ్మా మొక్కారైనా రెండో వైపు వారిని నేను కొండ మీదకి వెళ్ళి కారులో తీసుకొచ్చేస్తానని. ఎంత ఆశ్చర్యమో చూడండి. తెలియగానే శివకుర్తి భాస్కరారు కారు వేసుకుని కొండ మీదకి వచ్చి కారు ఎక్కించుకుని తీసుకొచ్చారు. తీసుకొస్తే 1 గంట కారులో ట్రావెల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత
నన్ను ప్రాక్టికల్గా ఎక్కడో ఏదో ఫ్రాక్చర్లు అయిపోయిన వాడిని దింపినట్టు చేతుల కింద చేతులేసి దింపి మెట్లెక్కిస్తుంటే సందులో వాళ్ళు ఏమైంది దీనికి ఎలా దిగుతున్నాడు అనుకున్నారు. కానీ అంటే నేను ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే స్వానుభవాలు చెప్పడానికి నేను ఇష్టపడను సభల్లో. అయితే ఇవాళ ఎందుకు చెప్పానో తెలుసా అండి, ఈశ్వరుడు పూజామందిరంలో కూర్చుంటే దొరికేవాడు కాడండి. నారాయణుడు ఎంత కరుణామూర్తి అంటే మీరు ఎక్కడ కూర్చుని ఆర్తితో స్వామి ఉన్నాడు అని నమ్మి మీరు ఆయన్ని పిలిస్తే ఆయన పలికి తీరుతాడు. అలా జరిగి తీరుతుంది. నేను స్వానుభవం అని చెప్తున్నాను. నేను ఉట్టినే ఉపన్యాసం చెప్పట్లేదు, ఒక పరమ యథార్థాన్ని మీకు ఆవిష్కరించాను. ఇదో చిత్రమైనటువంటి విషయం. భగవంతుడి పాదములకు నమస్కారం చెయ్యడం అనేటటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే పెద్ద భక్తి లేని వాడు కూడా చేస్తాడు. ఇప్పుడు ఇలా సభలో ఉండగా వెంకటేశ్వర స్వామి వారు గభాలను ఆకాశంలోంచి పట్టు పీతాంబరం కట్టుకుని ఇలా ఒక్కసారి తప్పుకోండి అంటూ కిందకి దిగారనుకోండి, గబగబా మీ అందరూ అటు తిరిగి స్వామి పాదాల మీకు గబగబా నమస్కారం చేసేస్తారు. ఎవరైనా ఒకవేళ కాకినాడలో ఒక 30 నిమిషాలే ఉంటానయ్యా మళ్ళీ వెళ్ళిపోవాలి, నేను రాజమండ్రి వెళ్తాను ఇక్కడి నుంచి 8 గంటలకి అన్నాడు అనుకోండి వెంకటేశ్వర స్వామి. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. కాకినాడలో ఇంతకు పూర్వం భగవంతుడి గురించి నమ్మని వాడు కూడా వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి గుడికి వచ్చాక వెళ్ళిపోదామని గబగబా వచ్చేస్తారు, వచ్చి కాళ్ళ మీద పడిపోతారు. పెద్ద విశేషం ఏంటండి, ఎందుకైనా మంచిది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒకటి ఉంటుంది. ఎందుకైనా మంచిది ఉందేమో ఓ శక్తి, అది ఏమైనా చేస్తుందేమో, ఓ అగ్రత్త పుల్ల చూపించి ఇలాంటి గొడవ వదిలిపోతుంది, మనకి ఎందుకున్నాడో లేడో, అందుకని ఇలా అనేసి వెళ్ళిపోతాడు. భగవంతుణ్ణి నమ్మిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడి కాళ్ళకి దండం పెట్టాలనుకోండి అహం వస్తుంది. అదేంటి, నాకు తలకాయింది వాడికి తలకాయింది, నాకు కాళ్ళు ఉన్నాయి వాడికి కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి వాడికి చేతులు ఉన్నాయి, వాడి కాళ్ళకి నేను నమస్కారం నేను పెట్టక్కర్లేదంటాడు. భాగవతుల కాళ్ళకి దండం పెట్టాలంటే వినయం ఉండాలి. అలా పెట్టడం భీష్మాచార్యుల వారికి చెల్లింది. అంతటి స్థితికి వెళ్ళి కూడా పెద్దలు కనబడితే వంగి 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 దండాలు ఇట్టేవట మహానుభావుడు. అందుకని భక్తాంఘ్రి కమలమంద భగవంతుడికి నమస్కారం చేయలేదు, భగవంతుణ్ణి నమ్ముకున్న భాగవతులు కనబడితే వాళ్ళ పాదముల వాసన ముక్కుకి పట్టేటట్టుగా పడేవట వాళ్ళ పాదాల మీద. ఎంతటి గొప్పవాడో చూడండి, ఎంత చిత్రమైన మాట అండి. నేను ఫలానా వారికి నమస్కారం చేశానండి అనేవాడు ఉంటాడు, ఆయన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఈ వాసన వస్తుంది అనేవాడు ఉంటాడు. అంటే ఎంతసేపు ఆ పాదాల మీద పడిపోయి ఉండాలి అని ఆయన పాదాల దగ్గర ఏదో వాసన అండి అన్నాడు అనుకోండి, మళ్ళీ తప్పు. ఆయనకి ఏం కనపడేదో తెలుసా అండి, ఆయన పాదాల్లోంచి పద్మముల సుగంధం వస్తుండేది. ఎందుకని, అమ్మో ఈ పాదాలు ఎప్పుడు నా స్వామి చుట్టూ తిరిగే పాదాలు, ఇవి పద్మాలు, ఆయన లక్షణం వీటికి వచ్చిందనేవాడు. అందుకని ఆయనకు అలా కనపడేది. ఇది అంబరీషుడి యొక్క స్థితి. ఇప్పుడు భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి, లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, సమస్త లోకములకు అధిపతి, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు, ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు, ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని 1000 నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తూ ఉంటారో, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారో, నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ళ పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకుని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచిది సుమా అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమనేవారు. దేవీ పాదాంభూజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, చంద్రమౌళీశ్వరారాధన యందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండని చెప్తూ
అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని యందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదములకు శిరసా ప్రణమిల్లుచున్నాను అంటారు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతము సుమ అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు. అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు, కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలోని ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. అది లోకంలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటిది. ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. ఎవరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో, వింటాడో, పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, తరగనటువంటి సంపదని పొందుతాడు. అట్లాగే గొప్ప గౌరవాన్ని, అతిశయాన్ని పొందుతాడు. గౌరవాతిశయములు అంటే 10 మంది చేత గుర్తింపబడి కీర్తివంతుడవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు. భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు. సద్గుణములను పొందుతాడు. ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అట్లాగే చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామ వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు. పరమేశ్వరుడు స్వరపీఠికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకుని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు.